ఈరోజు తెలంగాణ ముదిరాజ్ సమాజ్ ఆధ్వర్యంలో దారం యువరాజ్ అనే నేను ముదిరాజుల ఆత్మగౌరవం నిలబెట్టడం కోసం పాదయాత్ర మేడారం సమ్మక్క సారక్క దగ్గర నుండి ప్రారంభం చేయబోతున్నాం. ఎందుకు ఈ పాదయాత్ర చేయబోతున్నామంటే తెలంగాణలో అత్యధికంగా ఉన్న ముదిరాజులు అణగదొక్కబడుతున్నారు. విద్య, ఉద్యోగ, రాజకీయ, సామాజిక రంగాలలో వెనుకబడ్డారు. కాబట్టి ముదిరాజుల పట్ల పాలకులు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు. కాబట్టి ముదిరాజుల హక్కుల సాధన కోసం, ముదిరాజుల రక్షణ కోసం, ముదిరాజుల మీద, మత్స్యకారుల మీద జరుగుతున్న దాడులకు నిరసనగా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా మేడారం సమ్మక్క సారక్క నుంచి మేము ఈ పాదయాత్ర చేపడుతున్నాం. దయచేసి ముదిరాజ్ బంధువులారా, మా పాదయాత్రకి వేలాదిగా ముదిరాజ్ బంధువులు మాకు సహకరిస్తారని చెప్పేసి, మీకు మద్దతు ఇస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కామారెడ్డిలో మేము అధికారంలోకి వస్తే ముదిరాజులను బీసీడీ నుంచి బీసీఏకు మారుస్తామని, బీసీడీ నుంచి బీసీఏకు మేము అమలు చేస్తామని ముదిరాజులను తెలియజేశారు. ఇప్పటికీ మీ ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర గడుస్తున్నా కూడా ముదిరాజుల పట్ల మీరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మేము తెలియజేసుకుంటూ, మీరు వెంటనే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, ముదిరాజులను బీసీడీ నుంచి ఏకు మార్చాలని నేను ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మా జనాభా తమాషా ప్రకారం రాబోయే స్థానిక ఎన్నికలలో మీ ముదిరాజులకు ఎక్కువ సీట్లు కేటాయించాలని, అదేవిధంగా మీరు ఇచ్చిన మాట ప్రకారం మా ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి మంత్రి పదవి కేటాయించాలని, 5 కార్పొరేషన్లు కేటాయించాలని, అదేవిధంగా ముదిరాజుల అభివృద్ధి కోసం ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ముదిరాజ్ కార్పొరేషన్కి ప్రతి సంవత్సరం 1000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా మీ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ముదిరాజ్ బంధువులారా, ఇది నా ఒక సంఘం కోసమో ఏ వ్యక్తి కోసమో చేసేది కాదు. మేము ముదిరాజుల ఐక్యత కోసం, ముదిరాజుల అభివృద్ధి కోసం, ముదిరాజుల హక్కుల సాధన కోసం, ముదిరాజుల రక్షణ కోసం మేము ఈరోజు పాదయాత్ర మొదలుపెట్టాం. దీన్ని మీరందరూ మా ఆశీర్వదిస్తారని, మమ్మల్ని దీవిస్తారని ఈ సందర్భంగా మేము వేడుకుంటా ఉన్నాం. జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్.